ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనం. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా తోటి సోదరి సోదరులారా, నా తోటి సేవకులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఆత్మీయ వీక్షకులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయపు లోతులో నుంచి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతమైనటువంటి మార్నింగ్ మెడిటేషన్స్ మీరు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. గత వారంలో కేరళలో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. అక్కడికి ఒక పాస్టర్ గారి కుమారుని బైబిల్ స్కూల్లో చేర్చడానికి ప్రభు సాయం చేశాడు. పిల్లలు మనకు ఉపయోగకరంగా ఉండాలి, మినిస్ట్రీకి ఉపయోగకరంగా ఉండాలి. పాస్టర్ గారి కుమారుడు అంటే పాస్టర్ గారికి సహకారులుగా రాబోయే రోజుల్లో మారాలి వాళ్ళు. దాని కొరకు వాళ్ళకు ఒక శిక్షణ, ఒక ట్రైనింగ్ అవసరం. వాళ్ళ తండ్రి గారు పాస్టర్ గారు అయినప్పటికీ ఆయన శిక్షణ ఇవ్వలేకపోవచ్చు. ఇంట్లో ఉంటూ శిక్షణ పొందడం సరిగా సాగకపోవచ్చు. కనుక యవనస్తులు బైబిల్ స్కూల్కి వెళ్ళాలి. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చక్కగా చదువుకోవాలి, చదివి ప్రయోజకులు కావాలి. యవనస్తులు ఉంటే వాళ్ళని బైబిల్ స్కూల్స్కి పంపించండి. కేరళలో ఒలివ్ థియలాజికల్ ఇన్స్టిట్యూట్ OTI అనేటువంటి బైబిల్ స్కూల్ ఉంది. బైబిల్ స్కూల్లో తక్కువ ధరకే, అనగా రీజనబుల్, సరసమైనటువంటి ధరలకే, అంటే ఒక మాదిరిగా చీప్ అండ్ బెస్ట్లోనే మంచి ఏషియా థియలాజికల్ అసోసియేషన్ ATA వారి అంగీకారంతో లేకపోతే అఫిలియేషన్ ఉన్నటువంటి కాలేజీలో ఒక సర్టిఫికేట్ను వాళ్ళు ఇస్తున్నారు. సర్టిఫికేట్ కోసం అని కాకుండా కొన్ని విషయాలు నేర్చుకోవాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలి. మన పిల్లలు ప్రేమ పేరుతో మనం గారాబం చేసి వాళ్ళని చెడగొడుతున్నప్పుడు పిల్లల్ని దైవికమైన క్రమంలో పెంచాల్సినటువంటి క్రమశిక్షణలో తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి యవనస్తుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభుత్వం అయితే వచ్చే సంవత్సరం ఒక 2 యవనస్తుల్ని బైబిల్ స్కూల్లో చేర్చడానికి వెళ్ళాలనే ఒక ఆలోచన నా మనసులో ఉంది. అది ఎంతవరకు జరుగుతుందో నాకైతే తెలియదు. ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. ఈ బైబిల్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నటువంటి పిల్లలే మన స్థానిక సంఘాల లేకపోతే మినిస్ట్రీస్ యొక్క ఫ్యూచర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం. వచ్చే వారం నేను మచిలీపట్నం దగ్గర మల్లవోలు అనే ఊరికి వెళ్తున్నాను. అక్కడ నాతోటి దేవజనుడు పాస్టర్ జాన్ పాల్ గారు, ఆయన 2 ఆత్మీయ పుస్తకములు రాశాడు. వాటి యొక్క ఆవిష్కరణ జరుగుతుంది. ఆవిష్కరణలో వాక్య సందేశం అందించడానికి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం ఎపిసోడ్లో కొన్ని విషయాలు ఆలోచించాం. ఏంటవి అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 12వ వచనంలోంచి విశేషమైనటువంటి ఆదరణ అనేటువంటి ఆత్మీయ అనుభవం. ఆదరణ కర్త అనగా పరిశుద్ధాత్ముడు, అనగా అంటే ఈ ఆదరించడం అనేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అనగా తండ్రి అని దేవుడు ఆదరించలేడు, కుమారుడైన దేవుడు ఆదరించలేడని కాదు. కుమారుడైన దేవుడు అనే మాట కొంతమందికి అభ్యంతరకరంగా ఉండొచ్చు. కుమారుని రూపంలోకి వచ్చినట్టు దేవుడు, కుమారత్వాన్ని ధరించుకున్నట్టు దేవుడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నటువంటి దేవుడు, అనగా నరావతారి అయినటువంటి దేవుడు, ఇన్కార్నేటెడ్ గాడ్. అందుకని కుమారుడు అంటున్నాం. ఇదేంటంటే ఒక ఆయన ఆత్మస్వరూపి, మధ్యలో ఆయన నరావతారి, ఇంకొక ఆయన ఆత్మస్వరూపి. ఏంటి ఇతరత్వం అంతా ఈవెన్గా లేదే అని మీరు అనొచ్చు. యేసు ప్రభువు కూడా ఆత్మస్వరూపే. ఆయన 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా మారాడు.
దేహమును ధరించుకున్నాడు, దేహములోకి ప్రవేశించాడు. వేరే ఏదో ఎవరిదో దేహంలోకని కాదు. నీవు నాకొక శరీరమును అమర్చితివి అనగా నువ్వు నాకు శరీరమును అనుగ్రహించావు. తల్లి గర్భంలోంచి ఆ శరీరం ద్వారా నేను వచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ శరీరము వేరే వాళ్ళు ఎవరో నివసించదగినది కాదు. ఒకవేళ వాళ్ళ కోసం సిద్ధపరిచినప్పటికీ అది వాళ్ళ కోసం కాదు, అది ప్రభువు కోసమే కేటాయించబడింది. ఆ గాడిద పిల్లని యజమానులు భావించారు, ఇది మేమే అధిరోహించడానికి, మేము కూర్చోడానికి పనికి వస్తుంది అని అనుకున్నారు. కానీ ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, మా కోసం అని మీ పిల్లలు మీరు పెంచుకుంటున్నారేమో, మాకు పనికి వస్తారని. కానీ వాళ్ళు ప్రభువు పనిలో సహకారులుగా ఉంటారు. వాళ్ళు మనకు ప్రయోజకులుగా లేకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళైన అనేకులకు వాళ్ళు ప్రయోజకులుగా మారాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశేషమైనటువంటి ఆదరణ ద్వారా లేదా ఆదరించబడితే స్థిరపరచబడతామని, ఆదరించబడితే విస్తరిస్తామని, ఆదరించబడితే ఇతరులను ఆదరించగలమని. ఆదరణ యొక్క అవసరత ఏంటో మనం తెలుసుకోవాలి. ఈ టైంలో వెన్ను తట్టి లేదా చెయ్యి పట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన వాళ్ళు ఎవరు? ఎవరైనా ఉంటే బాగుంటుంది. అక్కడిక్కడ చాలామంది పాస్టర్లు చెప్పడం విన్నాను, ఒక ఆత్మీయ సహవాసం కావాలండి, ఒక ఆత్మీయ సహవాసం కోసం ఎదురు చూస్తున్నానండి, ఒక బలమైన సహవాసం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి బలమైన సహవాసం దొరకకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినట్టు ఒక దేవజనుడి గురించి నేను విన్నాను. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ఆదరించడం కోసమే దేవుడు మనల్ని ఆదరించాడు. నాకు ఏ అనుభవం కలిగిందో ఇతరులు కూడా అట్టి అనుభవం కలిగి ఉండాలి. ఆ రోజు ఆత్మ కుమ్మరింపును అనుభవించిన మనం, దానికి సాక్షులుగా ఉన్న మనము ఈరోజు అన్యజనులు దాన్ని పొందుకుంటుంటే, దాన్ని అనుభవిస్తుంటే, పరిశుద్ధాత్మ బాప్తిజం అనుభవిస్తుంటే మనకు వచ్చినట్టుగా వీళ్ళకి వచ్చింది, మనకు జరిగినట్టుగా వీళ్ళకి జరుగుతుంది అని అపోస్తుల కార్యముల్లో మనం చూడగలం. కొన్నేళ్ళ దగ్గర జరిగిన సంఘటన ద్వారా విశేషమైనటువంటి ఆదరణ. విశేషమైనటువంటి ఆదరణ అంటే మనుషుల ఆదరణే కాదు. ధైర్యంగా ఉన్నాడు, ఏం కాదులేండి, ఏం చేస్తామండి, ఎవరైనా ఊహించారా ఏంటి అబ్బాయి చనిపోతాడని? మాకు ఇప్పటికీ షాక్గా ఉందండి, అబ్బాయి చనిపోతాడని. చనిపోవడం ఏంటని మా కళ్ళ ముందే మెదలాడుతున్నాం. ఇలాంటి మెమరీస్ ఉంటే ఉండొచ్చు, కానీ దానికి అవకాశం లేకుండా ప్రార్థనా మందిరంలో చనిపోయాడు, లేకపోతే ప్రార్థన జరిగే చోట చనిపోయాడు, అక్కడే బతికాడు. మరలా తిరిగి ఆయన శవంలాగా కాదు, సజీవుడిగా తన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు మందిరంలో చెప్పడానికి ఒక సాక్ష్యం సంగతి పక్కన పెట్టి తన ఇంట్లో చెప్పడానికి తనకు ఒక సాక్ష్యం ఉంది, తన చుట్టుపక్కల వారికి చెప్పడానికి ఒక సాక్ష్యం. నేను చచ్చిపోయాను, నన్ను బతికించాడు దేవుడు. పౌలు అనేటువంటి పాస్టర్ ద్వారా బతికించాడు, ఒక మంచి సాక్ష్యం. తన జీవిత సాక్ష్యం, జీవిత పరివర్తన గురించి సాక్ష్యం కాకపోయినప్పటికీ కూడా దేవుడు తన జీవితంలో ఏం జరిగించాడు. మరణానికి ముందు నేను ఎలా ఉన్నాను, మరణం తర్వాత నేను పరిచర్యలో, మిషనరీ వర్క్లో, మిషనరీ ప్రయాణంలో పౌలయ్య గారికి లేదా పలాని వ్యక్తికి నేను సహకారిగా ఉంటున్నాను. మునుపు అతడు నిష్ప్రయోజకుడు, అతడు ఇప్పుడు నీకు నాకును ప్రయోజకుడు. ఓ ఫైలిమన్ వీడు ఒకడున్నాడు చూసావా, నా బంధకంలో నేను కనిన కుమారుడు. నువ్వు ఏ విధంగా కుమారుడో వాడు కూడా నా కుమారుడు. అక్కడ కుమారుడు, ఇక్కడ కుమారుడు. వాడు మునుపు ముందు ఈ వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో, కానీ ఇప్పుడు ప్రయోజకుడు. రక్షింపబడిన తర్వాత మనం ప్రయోజకులుగా మారుతాం. రక్షణ లేనప్పుడు, రక్షణ అనుభవం లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు, కొత్తగా జన్మించిన అనుభవం లేనప్పుడు, నూతన సృష్టి అనుభవం లేనప్పుడు మనము ప్రమాదకరమైన వాళ్ళుగా ఉంటాం. కానీ రక్షింపబడిన తర్వాత మనము ప్రయోజకులుగా మారుతాం. దేవుడు మనల్ని ప్రయోజకులుగా మార్చాలి. మిషనరీ వర్క్, దేవునికి, దేవుని సేవకులకు, పరిచర్యకు మనం ప్రయోజనకరమైన వాళ్ళుగా ఉండాలి. ఈ విశేషమైన ఆదరణ గురించి, ఆదరణ అనుభవాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మనం ఇతరులను ఆదరించాలి. అంతేకాకుండా ఆదరించుకొని నిత్యత్వపు జీవనం కోసం మనం సిద్ధపడాలి. నిరీక్షణ లేని వారి లాగా ఉండకుండా నిమిత్తం కొన్ని మాటలు చెప్పాడు పౌలు.
అనగా సంఘము నిరీక్షణ లేక తెసలోనిక సంఘము అన్యజనుల వలె ప్రవర్తిస్తున్న సందర్భం, జరుగుతున్న శారీరక మరణాల దృష్ట్యా సంఘము లోకపరమైన సంఘంగా మారుతున్నప్పుడు, నామకార్థ సంఘంగా మారుతున్నప్పుడు, నులివెచ్చని సంఘంగా మారుతున్నప్పుడు సంఘాలని ఎటు వెళ్ళిపోతున్నాయో అర్థం కావట్లేదు. అవి ఎటో వెళ్తున్నాయి కానీ ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పలేని పరిస్థితి. హాగరు ప్రయాణాల్లాగా సంఘం యొక్క ప్రయాణం ఉంటుంది. త్రోయలోని సంఘములో విశేషమైనట్టు ఆదరణ కలిగింది. మన స్థానిక సంఘాల్లో కూడా ఇట్టి ఆదరణ కలిగి మనం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. మన సమయం అయిపోతుంది, మనకు కొద్దిగా సమయం ఉంది, ఇంకొక 14-15 నిమిషాలు సమయం ఉంది కనుక మనల్ని అన్ని జనుల్లాగా, మనం దేవుని బిడ్డలమైనప్పటికీ అన్ని జనుల్లాగా భావించేవాళ్ళం. ఏం మార్పులేండి, వాళ్ళు మనలాంటి వాళ్ళే కదా, కథ చర్చకు పోతున్నారు, అదే తేడా అని అనుకోవచ్చు. కానీ మన ఆంతర్యంలో మనం విశ్వసించే దాని మీద మన నిరీక్షణ ఉంచే వాటికి వాళ్ళు నిరీక్షించే వాటికి తేడా ఉంది. వాళ్ళలాగా మనం నిరీక్షించడం లేదు. వీఆర్ డిఫరెంట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ హోప్ of the resurrection of dead. We have hope about his coming. We have hope about the changing of our bodies. మన దేహముల యొక్క మార్పును గురించినటువంటి నిరీక్షణ మనకుంది. We have hope about heaven. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె అల్లరి చేస్తూ, రచ్చ చేస్తూ, సమస్యలు సృష్టిస్తూ, రేగుచూ రెచ్చిపోతూ ఇలా కాకుండా కూల్గా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా జరగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. రండి, ఈ సమయంలో నిన్న కూడా మనం అపోస్తల కార్యం 20 వచ్చాము 12 వచనం నుంచి ఆలోచించాం. ఈ దినం కూడా అపోస్తల కార్యములు 20 వచ్చాము 12 వచనం నుంచి ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 20 వచ్చాము 12 వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 12. వారు బ్రతికి నా చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. ఎస్, ఆటోమేటిక్గా ఒక అద్భుతాన్ని బట్టి అద్భుతమైనటువంటి ఆదరణ, ఒక అద్భుతమైన ఆదరణ, వాళ్ళు ఆదరించబడ్డారు. ఎవడి మీ ప్రార్థనలకు వచ్చి ఒక ప్రాణం పోయింది, మీ ప్రార్థనలకు వచ్చి ఒక యవనస్తుడు ప్రాణం పోగొట్టుకున్నాడు అని నింద ఆ సంఘం మీద మోపబడకుండా ఉండాలి. అందుకని దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. గొడ్రాలు అనే నిందను చెరిపివేస్తూ శారా, రిబ్కా, దేవుని స్తోత్రం, అంతేకాకుండా ఎలిజబెత్, అంతేకాకుండా హన్నా, వీళ్ళందరి జీవితాల్లో కొంతకాలం వాళ్ళు గొడ్రాలను ముద్ర వేయబడ్డారు. తర్వాత వాళ్ళు గొడ్రాళ్ళు కాదు, వాళ్ళు ఫలించిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ దేవుని సంఘము. ఎక్కడుంది దేవుని సంఘం? ఏ సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? త్రోయలోనున్న దేవుని సంఘము, ద చర్చ్ అట్ త్రోవాస్. త్రోవా అనేటువంటి ప్రదేశంలో, త్రోయా అని చెప్పబడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి దేవుని సంఘం. ఏమైంది దేవుని సంఘానికి? దేవుని సంఘాన్ని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ అనే సంస్థల గురించి కాదు, ది ఎక్లేసియా ఆఫ్ థియోస్, దేవుడు శిరస్సుగా గల, దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగిన, దేవుడు నిర్దేశించినటువంటి ఒక ఆలయం లేదా సంఘం. ఆలయం వేరు, సంఘం వేరు కదా? అవును, వేరే. కొన్ని మాటలు మనం అపార్థం చేసుకోవడం, జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి దేవుని సంఘానికి ఏమైంది? త్రోవలో ఉన్న సంఘానికి ఒక ఉత్తరం రాయమని రాయబడలేదు, కానీ స్తోత్రం, త్రోయలో అద్భుతాలు జరిగాయి. పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణంలో
ఇంకా చెప్పాలంటే ఈ మిషనరీ ప్రయాణం యొక్క ముగింపు 21వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడవచ్చు. అనగా ఇంకా కొన్ని అధ్యాయాల్లో దీని ముగింపుకు మనం వచ్చేస్తున్నాం. తర్వాత పౌలు రోమ్కు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. సరే, ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు దేవుని సంఘం, ప్రార్థనా మందిరం అని కాదు, దేవుని సంఘం, గాడ్స్ చర్చ్. పౌలు సంఘం అని కాదు, లేదా శీలా సంఘం అని కాదు, పలానోళ్ళ సంఘం అని కాదు, ఐదుకు బతికింపబడిన సంఘం అని కాదు. ఆ సంఘం పేరు ఐదు సంఘం కాదు, అది నా సంఘం అంటుంటారు. నో, సంఘం మంది కాదు, సంఘము దేవునిది. సంఘం పాస్టర్ది కాదు, సంఘం పెద్దలది కాదు, సంఘం కమిటీది కాదు, సంఘము దేవునిది. సంఘాన్ని గురించి ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 20వ అధ్యాయము 12వ వచనం. సరే, మూలవాక్యమే అదే కనుక మనకు అవసరం లేదు. సంఘములో సూచక్రియ జరిగింది. సూచక్రియ జరిగిన సంఘం, సైన్ పర్ఫార్మ్డ్ చర్చ్. సూచక క్రియ, ఒక అద్భుతము జరిగిన సంఘం. ఎందుకు జరిగింది? స్వార్థ ప్రకటించబడింది, సూచక్రియ జరిగింది. అనగా ఆ సంఘమునకు శిరస్సు అనే క్రీస్తు అక్కడ ప్రత్యక్షమై ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నప్పటికీ ఆయన అదృశ్యంగా అక్కడ కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ఒకటి సూచక్రియ జరిగింది ఆ సంఘంలో. ప్రతి సంఘాల్లో జరుగుతాయి, జరగాలనేది దేవుని చిత్తం. నో, ఫలాని కొన్ని సంఘాల్లో జరగకూడదు అని దేవుని చిత్తం కాదు. సంఘము దేవునిది అయితే దైవ కార్యం జరుగుతుంది. మీ ఇంట్లో మీ కార్యాలు జరుగుతాయి, బయటలో మీ పప్పులు ఉడకు. సంఘము దేవునిది అయినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఒకటి సూచక్రియ జరిగిన సంఘం అని. రెండోది మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచునో ఆ యావత్ మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. So guard your hearts, be true shepherds over all the flock and feed them well. Remember, it was the Holy Spirit who appointed you to guard and oversee the churches that belong to Jesus, the Anointed One, which he purchased and established by his own blood. He purchased and established by his own blood. తన స్వరక్తమిచ్చి కొనబడిన స్థిరపరచబడినటువంటి సొంత రక్తము చేత. ఇది ఎవరి సంఘము అంటే జీసస్ ద అనాయింటెడ్ వన్ అని ఇక్కడ తర్జుమా చేయబడింది. అభిషక్తుడైనట్టు క్రీస్తు యొక్క, యేసు యొక్క సంఘము అన్నట్టుగా మనము ఇక్కడ ఈ వర్షంలో మనం చూడవచ్చు. రెండోది సంపాదించబడిన సంఘం. అది దేవుడు సంపాదించుకున్న సంఘం. తన అమూల్యమైన రక్తాన్ని విమోచన క్రయధనముగా ఇచ్చి, ర్యాన్సమ్గా పే చేసి. స్తోత్రం. ఒకటి సూచక్రియ జరిగిన సంఘము, రెండోది సంపాదించబడిన సంఘం. ఎవరు సంపాదించారు? పాస్టర్ సంపాదించిన సంఘం కాదు, డినామినేషన్ సంపాదించిన, సంస్థ సంపాదించినటువంటి సంఘం కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మూడో విషయము 20వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు టు గార్డ్ ద చర్చ్, టు కీప్ ద చర్చ్, టు టేక్ కేర్ ఆఫ్ ది చర్చ్. సంఘము అని అక్కడ రాయబడింది ఆ యావత్ మంద. చర్చ్ ఈజ్ ద ఫ్లాక్. చిన్న మంద, కొద్దిమంది ఉన్నటువంటి, మైనారిటీస్ ఉన్నటువంటి సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి సత్క్రియ జరిగిన సంఘమని, రెండోది సంపాదించబడిన సంఘమని, మూడోది సంరక్షించబడుతున్న సంఘం. ఆయన కొంతమందిని నియమించి వెళ్ళాడు, వాళ్ళు చనిపోయారు. వాళ్ళు
తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు నియమించబడ్డారు. ఇలా కొంతమంది నియమించబడుతున్నారు. అందుకని సంఘ వ్యవస్థ అది కంటిన్యూ అవుతూనే ఉంది. మూడోది సంరక్షించడం, ప్రిజర్వింగ్, లేకపోతే ప్రొటెక్టింగ్ అవచ్చు. ఏ విధంగా ఏదేను తోటను కాయడానికి, సేద్యం చేయడానికి అన్నట్టుగా దేవుని మందిరాన్ని కాయడానికి మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయచ్చు, లెక్క అప్పగించవలసిన వారిగా, దేవునికి లెక్క అప్పగించవలసిన వారి వలె ఉన్నారు అని హెబ్రీ పత్రిక 13 వచ్చాను రాబడింది. మీ పైన నాయకులు, ఆత్మీయ నాయకులు, మీ స్థానిక సంఘ నాయకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు నియమించబడ్డారు, వాళ్ళు సంరక్షిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకటి, సంఘంలో సూచక్రియ జరిగిందని, సంఘం సంపాదించబడిందని. మూడోది, సంఘం సంరక్షించబడిందని, సంరక్షించబడుతూ ఉందని. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా మనం ఆలోచిస్తే 20వ అధ్యాయం 29వ వచనం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత yes క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. దేవుని స్తోత్రం. నాకు తెలుసు. ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు ప్రెడిక్ట్ చేశారు? ఎవరు ఊహించి చెప్పారు? ఎవరు జోస్యం చెప్పారు? పాత రోజుల్లో కూడా మనం, లేకపోతే పాత ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం, జోస్యం చెప్పిన వాళ్ళు ఏ విధంగా విఫలం అయిపోయారని. I know that after I leave, impostors who have no loyalty to the flock, అంటే మందను కనికరించకుండా, మందాని కాకుండా, లేదా మహిమ కలిగిన మందాని, దేవుని సంఘం అని కూడా ఆలోచించకుండా, will come along you like savage wolves. Thank you, Lord. After I leave, 68వ సంవత్సరంలో పౌలు గారు వెళ్ళిపోయారు. ఎక్కడికి? రోమ్లోకి వెళ్ళిపోయాడు. రోమ్లోకి వెళ్ళిన తర్వాత శిరచ్ఛేదం గావించబడి మట్టిలో మన్నుగా కలిసిపోయి, తనకు అనుగ్రహించబడిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, మనం ఆలోచిస్తున్న విషయం, ఇంపోస్టర్స్ హూ హ్యావ్ నో లాయల్టీ టు ద ఫ్లోక్, కాస్త కూడా నమ్మకత్వం లేకుండా, కనికరం లేకుండా, ప్రేమ లేకుండా మంద మీద. చూసారా, అటువంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. వాళ్ళు ఎవరు ఏంటని కాదు, వాళ్ళు వచ్చి ఏ విధంగా కనికరించకుండా ఉంటారు, కఠినత్వాన్ని ప్రదర్శిస్తారు అనే మాటలు రాయబడలేదు. అనగా సంఘము యొక్క శ్రమకాలం స్టార్ట్ కాబోతుంది. మళ్ళీ శ్రమకాలం అంటే 7 ఏళ్ల శ్రమకాలం అని కాదు. దేవుని స్తోత్రం. ట్రిబ్యులేషన్ పీరియడ్ గురించి నేను మాట్లాడడం లేదు. అనగా సంఘము దుర్బోధకుల ద్వారా శ్రమ పడేటువంటి, మొదటి శతాబ్దంలోనే 68 లేదా 70 వేసేసుకోండి, మొదటి అలాగే చివరి 30 సంవత్సరాల్లో కూడా సంఘము బాధించబడింది. నిజ సంఘం బాధించబడింది. ఇతర విధానాల్లో సంఘము మొదటి శతాబ్దంలోనే సంఘం పాడైందంటే దాని అర్థం ఏంటి? మొదటి శతాబ్దంలోనే సంఘము చెదిరిపోయింది. సంఘము ఆరంభించబడింది మొదటి శతాబ్దంలో, సంఘము చెదిరిపోయింది మొదటి శతాబ్దంలోనే, సంఘములో దుర్బోధలు ప్రవేశించింది మొదటి శతాబ్దంలోనే. మొదటి శతాబ్దంలో 90 సంవత్సరాల కాలంలో బైబిల్లో ప్రస్తావించబడిన 90 సంవత్సరాల కాలంలో ఇన్ని విషయాలు జరిగాయి. ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమపరచబడినటువంటి సంఘం, శ్రమపరచబడేటటువంటి సంఘం, శ్రమలు వస్తాయి. మీరు అంగీకరించకుండా ఉన్నటువంటి దుర్బోధన తీసుకొచ్చేటువంటి సంఘాలు, సేవకులు, కొత్త బోధన తీసుకొచ్చేటువంటి సంఘాలు. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములను మిమ్మల్ని అప్పగించుకొనుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తివంతుడు. దేవుడు శక్తివంతుడండి. దేవుడు బలహీనుడు కాదు, మనిషిలాగా బలహీనుడు కాదు.
దేవుడు శక్తిమంతుడు దేంట్లో, ఏ విషయంలో, ఎందులో అనే దాని గురించి మనం ఆలోచిస్తే 32వ వచనం నేను చదువుతున్నాను. And so now I entrust you into God's hand and the message of His grace, which is all that you need to become strong. All of God's blessings and imparted through the message of His grace, He provides as the spiritual inheritance given to all of His holy ones. అనగా పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము, పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యము అనుగ్రహించబడుతుంది. తేజోవాసులైన వారి స్వాస్థ్యము, జ్యేష్ఠుల సంఘము, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబారనిది అని చెప్పబడిన సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని సంఘం యొక్క ఫ్యూచర్ ఏంటి అనగా దాని భవిష్యత్తు ఏంటి? దానికి భవిష్యత్తు లేదా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, పెళ్లి కుమారుని ఎదుట అనగా ప్రభు ఎదుట ఎటువంటి మత్స, ముడతైనను, ఢాగైనను, కళంకమైనను మరేదైనా లేకుండా మహిమ కలిగిన సంఘముగా, మహిమ కలిగినటువంటి దేవుని ఎదుట, దేవుని కుమారుని ఎదుట నిలబడుతుంది సంఘం. సంఘంలో ఏం జరిగాయి? త్రోయలో ఉన్నటువంటి సంఘంలో జరిగిన విషయాలు, 1 సూచక్రియ జరిగిందని, 2వది అది సంపాదించబడిందని, 3వది అది సంరక్షించబడిందని, 4వది అది శ్రమ పడిందని, 5వదిగా మనం ఆలోచించాం అది స్వాస్థ్యాన్ని పొందుకుంటుందని, పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా పొందుకుంటుందని. ఈ మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. అలాగా త్రోయలో సంఘమునకు జరిగినట్లుగా మన స్థానిక సంఘాలకు కూడా జరిగాయి. అనగా సూచక్రియలు జరుగుతూ, అనగా దైవ కార్యాలు జరుగుతూ, స్తోత్రం, దేవుని చేత సంపాదించబడిన సంఘమును మర్చిపోకుండా సంరక్షించబడుతూ, శ్రమల గుండా వెళుతూ, దేవుడు అనుమతించిన శ్రమల గుండా వెళుతూ, స్వాస్థ్యంలో, నిత్య స్వాస్థ్యంలో, నిత్యత్వంలో నిలబడాలి మన సంఘం. నెల్లూరులోని సంఘం, విజయవాడలోని సంఘం, హైదరాబాద్లోని సంఘం, లేదా సార్వత్రిక సంఘం. కాబట్టి సంఘాన్ని గురించి ఇట్టి అనుభవాలతో, క్రీస్తు శరీరాన్ని గురించినటువంటి అనుభవాలతో, ఇటు తలంపులతో, పాఠాలతో మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.